आता लगे तो हमारे क्वालिटी का रखो पूरा खर्चा क्या उसको फिर देखिए रहा है तो संदीप ఎన్ని హోల్స్ ఉన్నా కూడా కడ్డీలన్నీ క్లీన్ చేస్తారు. వర్షాకాలము కొద్దిగా శానిటేషన్ మీద దృష్టి పెట్టండి. ఎందుకంటే వర్షాలు పడుతూ ఉంటాయి, ఈగలు ఎక్కువ ఉంటాయి, మీరు పని చేయలేరు, పని చేసే ఎన్విరాన్మెంట్ ఉండదు కాబట్టి. కానీ అవుట్ అయినా నిలబడాలి. శానిటేషన్ మీద కొద్దిగా బాగుంది. లమ్స్లో ఎస్పెషల్లీ బాగా చూసుకోండి. లేదంటే సీజనల్ కంటిన్యూస్ డిసీజెస్ అంటువ్యాధులు అన్నీ వస్తాయి. పార్కింగ్ కూడా మోటార్స్ రెడీ చేయండి సార్. ఎందుకంటే దోమలు విపరీతంగా ఎక్కడెక్కడైతే నిలబడతాయో స్టాగ్నెంట్ పడతాయో దోమలు ఎక్కువ మనకి జ్వరాలు ఓవర్ అయిపోతాయి. అదే ఫస్ట్ స్ప్రేయింగ్ కెమికల్ స్ప్రేయింగ్ జరగాల, ప్లస్ ఫాగింగ్ కూడా జరగాల. వాటిలో కూడా సరిగ్గా పెట్టండి సార్. పని చేయడం జరిగింది అలాంటి కాలంలో కూడా వాటిలో కట్టేసేసి ముందు మారి చేయొద్దండి సార్. ఇప్పుడు మన దగ్గర ఉండే స్టాఫ్ దీనికి సరిపోతారా, లేకపోతే ఏమన్నా అడిషనల్గా ఏమన్నా వాళ్ళతో కలుపుకొని చేస్తాం. వీళ్ళు 140 మంది అవుట్ సోర్సింగ్ పర్మనెంట్ వాళ్ళు, వీళ్ళు 20 మెంబర్స్ వస్తుంది. అది ఇక్కడ చేసేదాని కోసం సార్ చెప్పినట్లు సార్ అది అందరినీ టీంలో అందరినీ టీం సార్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ 2 డేస్లో అందరూ సార్ మీది కూడా ముందు రండి. 2 డేస్లో అంతా క్లియర్ చేస్తాం. మొత్తం మళ్ళీ సార్ అందరినీ పెట్టేస్తుంది. అందరినీ పెట్టి ట్రాక్టర్లు పెట్టేసి అప్పటికప్పుడు జలానే కంపెనీ జలానే కాదు అందరు జలాలు వెహికల్స్ లిఫ్ట్ చేసాను. లేదు పెట్టము, వీడియో ఎప్పుడు పెట్టలేదు. ఆ పక్కన మీరు క్లీన్ చేసుకుని పెట్టి మేమైతే తీసింది ఎప్పటికప్పుడు లిఫ్ట్ చేసేస్తాం. అది డివైడ్ హోల్ పోకుండా వేరే ఎగ్జాంపుల్ ఎక్కువ తీసుకుంటాం. హోల్స్లో పోతున్నాయి. వర్షం ఇచ్చిందంటే మళ్ళీ మామూలుగా కాలంలోకి వెళ్ళిపోతుంది. పెట్టేటువంటి అని చెప్పేది వాటర్ వర్షం వస్తుంది కాబట్టి అవుతుంది. వర్షం అయిపోతే వెళ్ళిపోతుంది, క్లియర్ అవుతుంది. ఆల్రెడీ హోల్ పెట్టింది. హోల్ కాదు షాపుల్లోకి అన్నీ పోతున్నాయి. ఒకసారి మీరు కట్ చేసినా కూడా అట్లే ఉంటుంది. ఎక్కడైతే డౌన్ ఉందో అక్కడ మనం పంపించేదానికి బేసిక్గా చాలా మెండుతున్నారు. అలా రోడ్ డౌన్ చేసేసి కాలువ చిన్న కాలువ కట్టినాడు, రోడ్ డౌన్ చేసినాడు. ఈ పక్కకి రావాలి మనకు వాణి స్ట్రీట్లోకి వెళ్ళి వాణి స్ట్రీట్లోకి డివైడర్స్లో ఉంటే వాణి స్ట్రీట్లోకి ఇంజనీరింగ్ జరుగుతారు. పూర్తిగా చేసేటప్పుడే ఏదైనా కానీ చిన్న చిన్న దాంట్లో ముందు చూపు పెట్టండి. అంతా 2 అడుగులు కాలువ కట్టారు, వాడు మాత్రం అడుగు కాలువ కట్టారు. అదే అప్పుడు వాళ్ళ ఇదే డ్రాయింగే తప్పు. అది జరిగిపోయింది. ఇప్పుడు నీళ్ళు పోయేదానికన్నా చూడాలి కదా. చూడకుండా డివైడర్స్ హోల్స్ ఉన్నాయి. దానికి కడ్డీలు ఉన్నాయి. అక్కడ చెత్త అడ్డపడుతుంది. ప్యూర్ చెత్త నీళ్ళలో కడ్డీలు రిమూవ్ చేసి